నమస్తేనే. నమస్తే. ఎక్కడనే మీది? అది ఏడుగడకి ఇష్టాపురం. ఇష్టాపురం అంటే మల్లన్న సాగర్లో పోయిన గ్రామంలో మీది ఒకట? మాది ఒకటి. ఎంత ఇచ్చారు ఎకరాకు? ఎకరానికి 6 ఇచ్చారు. మాలేమో 5.80 ఇచ్చారు. 5.80 ఇచ్చినాక మళ్ళీ మేము మరవాడితే ఇంకో అది చేసి 6 ఇచ్చారు. 6 లక్షలు ఇచ్చారు. సరిపోయినాయా మరి మీకు? సరిపోలేదు, అవి ఇంకా ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఆడ హైదరాబాద్లో మూసీ నది అనేది క్లీన్ చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాని పక్కన ఉన్నటువంటి ఇండ్లను అన్నింటినీ షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. హరీష్ రావు వాళ్ళందరూ కన్నీళ్లు తుడుస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి మీ కన్నీళ్ళు ఎంత మట్టుకు తుడిచిండు హరీష్ రావు ఇప్పటివరకు? మాకేం మల్లన్న సాగర్లో ముంపుగాంలో ముంచేసిండు, హరీష్ రావే ముంచిండు. అందరికి అక్కడ హైదరాబాద్ ప్రాంతంలో తుడుస్తా అంటుండు కదా, మరి మీ తుడవలే? మావి తుడవలేదు. మావి ఫస్ట్ మావి తుడవాలి కదా, ఇంకా తుడవలేదు. ఇంకా మాకు వచ్చేట్టున్నాయి. ఇంకా మా బిడ్డది కూడా రాలేదు. ఇంకా అది ప్యాకేజీ రాలేదు, ఇంకా ఇల్లు రాలేదు. వస్తుంది అంటుర్రు, ఇంకా రాలేదు. అది ఇస్తా అంటుర్రు, ఇంకా ఆపేసిండు. ఓకే, అటు చెరువు ప్రాంతంలో ఉన్న వాళ్ళని కావచ్చు, హైదరాబాదితులను కావచ్చు, ఎట్లా వెళ్ళగొడతారు? వాళ్ళ నాటికెళ్ళి పంపించే దమ్ము ప్రభుత్వానికి ఎక్కడిదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మీరు మీ గ్రామాల నుండి మీ ఇష్టంతో బయటకు వచ్చిరా లేదంటే బలవంతంగా వచ్చిరా? అప్పుడు మాకు బలవంతంగానే మమ్మల్ని ఎలగొట్టారు. బలవంతంగానే ఎలగొట్టారు. కన్నీరు తెప్పియలేడంట కదా మీ ఊళ్ళకు? బాగా ఏడ్చుకుంటూ వచ్చినాం. నేనైతే ఏడ్చుకుంటూనే వచ్చేసిన. అది సర్పంచ్ సాబ్ కూడా చూసిండు, ఆయన ముంగట్నే. ఇంకా అందరు నవ్వుకుంటూ పోతున్నారు, నువ్వు ఏడ్చుకుంటూ పోతున్నా అని అడిగినా మరి నా బాధ అట్లుంది, మరి ఏడ్చుకుంటూ పోతున్నా అంటే మరి ఊడిపోతున్నా అని ఏడ్చుకుంటూనే వచ్చాను నేను. 20-30 ఏళ్ళుగా ఉన్న ప్రాంతాన్ని వాళ్ళు ఎత్లీసి పెట్టి పోతారని చెప్పేసి వాళ్ళను హైదరాబాదితులతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎంతకాలంగా ఊర్లో ఉన్నారు? మరి మేము తరతరాల నుంచి ఉన్నాం. మేము చిన్నప్పటి నుంచి అక్కడనే ఉన్నాం. మా నాయన అక్కడనే, మా తాతలు అక్కడనే, ముత్తాతలు కూడా అక్కడనే ఉన్నాయి. అది పోయిందని ఇక మేము బాధపడుతున్నాము. ఇక రోజు ఏడుస్తుంటే మాకు నిద్ర కూడా పడతలేదు. రోజు ఏడుస్తుంది. ఖచ్చితంగా మరి సంతోషంగా ఉన్నారా? నిద్ర కూడా పడతలేదు. సంతోషం ఎక్కడి సంతోషం, నిద్ర కూడా పడతలేదు. పండుకున్నామంటే 1 గంట కూడా పడతలేదు. గంట పన్నామంటే ఇక మేలుకు వచ్చినట్టు ఇక పిచ్చోన్ లెక్క తిరుగుతున్నాం. ఇక తిరుగుడే ఉంది, పిచ్చోన్ లెక్కనే తిరుగుడు. ఇక కానీ బాధలు ఏం లేవని చెప్పేసి ఎందుకు బాధలు లేవు? ప్రతి ఒక్కరికి ఉన్నది బాధ. ప్రతి ఒక్క ఉన్నది బాధ. ఎవరు ఎకరాకి 6 లక్షలు సరిపోయినాయా మీకు? సరిపోలేదు మాకు. ఇంకా 6 లక్షలు సరిపోలేదు. ఇప్పుడు ఒక ఫ్లాట్ కోల్పోయే వాళ్ళకి 50 లక్షలు ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి మీకెంత ఇచ్చారు? మాకు ఇచ్చిండు. మాకు 7.5 ప్యాకేజీ ఇచ్చింది. 7.5 ఎకరాకు 6 లక్షలే ఇచ్చిండు. ప్యాకేజీ 7.5. ఇక మాకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే అవి మొత్తం ఉరుస్తున్నాయి. మొత్తం మన బియ్యం వేసుకుంటే బియ్యం వానకు పచ్చగా అవుతున్నాయి, తడిచిపోయి. కానీ అన్ని వసతులు కల్పించినాము. ఈ ప్రాంతంలో స్కూల్ కట్టించినాము, అన్ని వాళ్ళకు సంతోషంగా ఉన్నప్పుడే ఇడికి పంపించినామని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఫైనల్గా నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంటే నీకు ప్రభుత్వానికి నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? ఏం చెప్తుంది సార్, మాకు వచ్చేటి ఈ కంప్లీట్ ఇచ్చేసినాక మేమేం చెప్తాం సార్? ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదు. మాకు ఇంకా ప్యాకేజ్ రావాలి, మా బిడ్డ ప్లాట్ రావాలి, ఇంకా ఏది రాలేదు. ఇంకా మరి వాళ్ళ కన్నీళ్ళు తుడుస్తా అని పోతుండు మీ ఎమ్మెల్యే ఇడికి వచ్చి. మరి మా కన్నీళ్ళు తుడుస్తుంది. మాకు మన్ను కొట్టిండు. అది హరీష్ రావే మన్ను కొట్టిండు మాకు. ఎమ్మెల్యే మాకు కేసీఆర్ ఎందుకైతే మాకు గజ్వేల్ కేసీఆర్. అప్పుడు రామలింగారెడ్డి ఉండే అటెన్క మళ్ళా రఘునందరావు అయ్యాడు. రఘునందరావు వచ్చి మీకు అది చేస్తా మేలు చేస్తా ఇదన్నాడు. ఆయన కూడా రాలే. ఏమి కూడా ఇవ్వలే. ఇంకా ఆయన కనబడ్డాడు. ఇంకా అస్సలే కనబడలే. మా దగ్గర మీటింగ్ కూడా పెట్టలే. పెడతా మీ కన్నీళ్ళు చూడతా అని కూడా అన్నాడు. ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే కేసీఆర్ దగ్గరికి పోయిరా మీరు ఈ మధ్యలో? ఎప్పుడన్నా మీ బాధలు చెప్పుకోనికి? మేము పోలే. అవసరం గేట్ ఓపెన్ ఉందంట కేసీఆర్ది. ఉంటుంది మరి. ఇప్పుడు ఓపెన్ ఉండదా? ఇప్పుడు ఓపెన్ ఉంది. ఇప్పుడు ఉంటుంది మరి. సరేనే. ఓకే.